బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. రాహుల్ ఖర్గే సమక్షంలో బీసీల సమావేశం నిర్వహిస్తోంది. కాంగ్రెస్ బీసీల సాధికారతపై చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని హైకమాండ్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కూడా ఢిల్లీ చేరుకున్నారు. 2 రోజుల క్రితమే హైకమాండ్ కు మహేష్ కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కుల గణనపై దేశవ్యాప్తంగా వర్క్ షాప్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది అధిష్టానం. కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కేంద్రం కుల గణన ప్రకటన చేసిందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది. భాగంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు తీసుకున్న కుల సర్వే నినాదం ఇలా వాస్తవంగా మారింది. దానికి దిక్సూచి తెలంగాణ. రాహుల్ గాంధీ ఆశయ సిద్ధి కోసము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి సఫలం చేసిన కుల సర్వే, దాంతోపాటు 42% ఓబీసీలకు రిజర్వేషన్ అనేవి ఇలా యావత్ దేశానికి దిక్సూచిగా మారినాయి, మార్గదర్శిగా మారినాయి. దాంట్లో భాగంగానే ఇలా ప్రధానమంత్రి గారు మోడీ గారు ఒక మెట్టు దిగి దేశవ్యాప్తంగా కుల సర్వే చేయాలని నిర్ణయించడం అనేది ఇది నైతికంగా రాహుల్ గాంధీ గారి యొక్క విజయం. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ సీఎల్పీ నాయకులు, మాజీ పీసీ అధ్యక్షులు, ప్రస్తుత పీసీ అధ్యక్షులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం భాగంగా ఇవాళ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో మేము సమావేశం అవుతా ఉన్నాం. కుల సర్వే దేశవ్యాప్తంగా జరగాలి. మోడీ గారు ఇది ప్రకటించడమే కాదు, తక్షణమే ఆచరణలోకి తీసుకురావాలి. కుల సర్వే దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్గా జరగాలి. తెలంగాణలో ఏ రకంగా అయితే కుల సర్వే జరిపి దేశానికి ఒక దిక్సూచిగా మారినామో అదే తెలంగాణ మోడల్ని అనుకరించి యావత్ దేశవ్యాప్తంగా మోడీ గారు కుల సర్వే చేయాల్సిందిగా డిమాండ్ చేయడానికి ఇది ఒక సమావేశం. ముఖ్యంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతా భావంతో ధన్యవాదాలు చేరడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇలాంటి సమావేశాలు భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతాయి. ఆ తర్వాత ఒక మెగా బహిరంగ సభ ఉంటుంది. దాంట్లో రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా చేయడానికి బీజేపీ ప్రభుత్వం ముందుకొస్తుంది. భారతదేశంలో ఉన్న జనాభాతో పాటు కులగణన కూడా జరగాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారిది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ చేసి ఢిల్లీకి కూడా దాన్ని పంపించడం జరిగింది. మరి దాన్ని సంబంధించిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా క్యాబినెట్లో భారతదేశంలో కూడా కులగణన చేస్తానని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దేశంలో ఉన్న ముఖ్య నాయకులు, ఓబీసీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఒక మీటింగ్కి చేసుకొని రాహుల్ గాంధీ గారిని పెద్ద ఎత్తున కూడా ధన్యవాదాలు చెప్పాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఢిల్లీలో చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్కి మన తెలంగాణ రాష్ట్రం నుంచి మన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, పున్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, చాలామంది ఓబీసీ ముఖ్య నాయకులందరూ కూడా దీనికి హాజరు కావడం జరుగుతుంది. ఇది ఒక కొత్త ఒక కొత్త సీడ్ ఈరోజు మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలో ఓబీసీ నాయకులందరికీ కూడా ఒక కొత్త సీడ్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి రాబోయే రోజులలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఓబీసీ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అధికారంలో కావచ్చు, అందరికీ కూడా అవకాశాలు దొరుకుతాయని మేము ఆశిస్తున్నాం. ఓబీసీకి సంబంధించినటువంటి డిక్లరేషన్కి సంబంధించిన అంశంలో మరి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్రానికి సంబంధించిన బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, మేమందరం కూడా సుమారు 20 మంది వరకు ఓ ప్రతినిధి బృందంగా ఈ సదస్సుకు రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ దేశంలో ఇంకా వివక్ష కొనసాగుతూ ఉంది, అసమానతలు జరుగుతూ ఉన్నాయి. దీని అంతటికీ బీసీ కులగణన ఒకటి చేసుకొని అందరినీ కూడా మనం గౌరవించుకునే సందర్భంలో వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశానికి రోల్ మోడల్ అయింది తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో 42% బిల్లునిచ్చేటువంటి క్రమంలో కులగణన జరిపినప్పుడు 56.36% తేలిన తర్వాత ఓ శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిపి అంటే ఎక్స్రే లాగా కులగణన చేయాలని చెప్పని రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచన, వారు భారత్ జోడోలో పాదయాత్ర చేసినటువంటి
ఆలోచనకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో మరి కులగణన చేపడితే 56.36% ఉందని తేలింది. అంతవరకు అసలు లెక్కే లేదు, బీసీ లేదు. లెక్క తేలిన తర్వాత రాష్ట్ర శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు 42% రాజకీయ ఉద్యోగ విద్యలో కూడా అందివ్వాలని చెప్పని బిల్లు ప్రవేశపెట్టడం, ఆ బిల్లును బలపరిచే అవకాశం ఒక బీసీ బిడ్డగా శాసనసభ్యుడిగా నాకు అవకాశం కలపడం ఈ జన్మలో అంటే బలహీన వర్గాలకు సంబంధించిన ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి బీసీ బిల్లును ఈరోజు రాష్ట్ర శాసనసభ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆమోదింప చేసుకొని దాన్ని ఢిల్లీకి పంపడం, ఈరోజు బీసీ కులగణన జరగాలని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారి డిమాండ్ తెలంగాణ రోల్ మోడల్ కాబట్టి రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదింపజేసి ఢిల్లీ ప్రభుత్వానికి పంపిన తర్వాత ఈరోజు ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం కూడా దిగివచ్చి దేశవ్యాప్తంగా కులగణన కూడా చేసి తీర్థమని చెప్పినటువంటి క్యాబినెట్ ఆమోదం పొందడం ఇతరత్ర ముందుకు అడుగులు పడుతున్న క్రమంలో ఈరోజు ఇక్కడ మమ్మల్ని కూడా ఆహ్వానించిన క్రమంలో దేశవ్యాప్తంగా కూడా జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలని చెప్పిన డిమాండ్కి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ దిగివచ్చిన మేము భావిస్తున్నాం. జంతర్ మంతర్లు జరిపిన ధర్నాలు కూడా బీజేపీకి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా జంతర్ మంతర్లు కూర్చున్న తర్వాత ఆ వేడి సెగలు భారతీయ జనతా పార్టీకి తగిలి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డిమాండ్ కూడా ఏ రాష్ట్రానికి వెళ్ళిన వారు మాట్లాడుతూ తీరు కూడా చూసి తప్పదని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా కులగణనకు వచ్చిన సందర్భంలో స్వాగతిస్తూ ఈరోజు ఇక్కడ జరిగేటువంటి బీసీ సదస్సులో తెలంగాణలో జరిగినటువంటి కులగణన తీరుతెన్నులు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. తద్వారా బీసీలకు లబ్ధి చేకూరే విధంగా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, కాంగ్రెస్ చేపట్టిన ఈ భేటీకి సంబంధించిన కీలక అంశాల గురించి మాట్లాడడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా కార్యక్రమాలే చేపట్టింది. ఇవాళ కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కేంద్రం కులగణన చేసింది అన్నదాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. సమావేశాలు, ఈ భేటీల వల్ల ఎంతవరకు సాధ్యమవుతుంది? కార్యాచరణ ఏముండబోతోంది? రైట్ సుమతి, కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అధ్యక్షతన బీసీ సాధికారతపై కీలక సమావేశం ఢిల్లీలోని ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఇటు తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా ఉన్న పీసీసీలు, మాజీ పీసీసీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి నిన్న రాత్రి అందరూ ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇతర నేతలు, మరోవైపు బీసీ ఎంపీలు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇతర సీనియర్ నేతలందరూ కూడా బీసీ నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే తెలంగాణలో ఇప్పటికే బీసీ రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో ఆమోదం పొంది దానికి సంబంధించి పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టాలనేందుకు ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్.